are a sweet little girl. Welcome, mother. Sister, ఈ పాపని హాస్టల్కి తీసుకెళ్ళు. టెల్ ది వార్డన్ షీ ఈజ్ ఎ న్యూ బోర్డర్. వెళ్ళమ్మా, సిస్టర్తో వెళ్ళు. నీకు అక్కడ ఆడుకునేందుకు అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎందరో ఉన్నారు. వెళ్ళమ్మా, వెళ్ళు. పాప నేను ఆఫీస్కి వెళ్ళొద్దు. నేను చూడటానికి నేను రోజు వస్తాను. బాగా చదువుకోవాలి. మస్ట్ బి గుడ్ గర్ల్. అమ్మ కూడా వస్తుంది. నీకు మంచి మంచి బొమ్మలు కూడా తెచ్చిపెట్టింది. వెళ్ళమ్మా. టాటా, బై బై, సీ యూ. మదర్, ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. నేను చెప్పిన జ్ఞాపకం ఉంచుకోండి. It's perfectly all right, Mr. Venu. I understand you. Thank you very much. God bless you. పాపేది? ఏమండి, నాకు చెప్పరు. పాప ఏమైంది? నువ్వేం కంగారు పడక్కర్లేదు. పాప చాలా సురక్షితమైన స్థలంలో ఉంది. చెప్పండి, పాప ఎక్కడుందో చెప్పండి. నీకంటే 1000 రెట్లు ప్రేమగా పెంచే చోట ఉంది. నాకంటే 1000 రెట్లు ప్రేమగా పెంచే చోట? కన్న తల్లి కంటే ప్రేమగా పెంచే చోట? అవును. రాజా, కనీ పెంచిన తల్లిగా అడుగుతున్నాను. చెప్పండి, దయచేసి చెప్పండి. పాప ఎక్కడుందో చెప్పండి. కన్న తండ్రిగా చెప్తున్నా, పాప మంచి చెడ్డలు నీకంటే నాకే బాగా తెలుసు. మంచి చెడ్డలు కానీ మంచి చెడ్డలది చూసుకునే వయసు వచ్చే వరకు పాప నీకు దూరంగానే ఉంటుంది. వేణుగారి అనుమతి లేనిదే పాపని ఎవ్వరూ చూడకూడదు. ఇది వారి షరతు. సారీ మదర్, నా కూతురు నేను చూడటానికి వీల్లేదా? చూడొచ్చమ్మా, తప్పకుండా చూడవచ్చు. కానీ వేణుగారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురండి. పర్మిషన్? నా కూతుర్ని చూడడానికి నాకు పర్మిషన్ కావాలా? పర్మిషన్? పర్మిషన్? Poor child. I am very sorry. Very sorry. చెప్పండి, తల్లిని బిడ్డను వేరు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? తల్లి బిడ్డ కని పారేసినంత మాత్రం తల్లి కాదు, బిడ్డను పెంచుకోవడం కూడా తెలుసుకోవాలి. కన్న తల్లి కన్నా మిన్నగా బిడ్డల్ని పెంచేవాళ్ళు ఇంకెవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఓ, ఎందుకు లేరు? గాలి కొదిలేసి బిడ్డల దొంగలు కప్పించే తల్లులు, అర్థమైన గడ్డి తినిపించి బిడ్డల ప్రాణాలు తీసే మహాతల్లులు ఉన్నారు. అంటే అవన్నీ నేనే చేశానని మీరు నమ్ముతున్నారా? నా బిడ్డ సుఖంగా ఉండాలని, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆదుర్ద నాకు మాత్రం లేదంటారా? నీకెలా ఉంటుంది? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?
మీ ఇంట వంటలే నాగరికత సంస్కారం నీకే రాస్తాను. బిడ్డల్ని పెంచడం అంటే గొర్రెలు మేపటం, చెట్టు చెట్టు ఎక్కడం కాదు. అర్థమైంది దొరా, ఇప్పుడు అర్థమైంది. ఇంతవరకు నమ్మలేకపోయాను, ఇప్పుడు అర్థమైంది. ఏమిటి అర్థమైంది? మీ మనసులోని కోరిక మీరంతా కలిసి ఆలోచించే పన్నాకు చాలు దొరా, చాలు. ఈ బంగారు పంజరంలో బ్రతుకు చాలు, చాలు. చచ్చిపోయింది దొరా, ఆ నేల ఎప్పుడో చచ్చిపోయింది. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, నేను మీ దారి కట్టురాను. కానీ ఒక్కసారి ఆఖరిసారిగా పాపను చూసి మరీ పోతాను. అదొక్కటే ఈ గరీబు పిల్ల కోరిక. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, పద్మను పెళ్ళాడి మీరు సుఖంగా కాపురం చేయండి. ఇంత కుప్పలో పుట్టి పెరిగిన మట్టి పురకు ఇంతకంటే మంచి ఆలోచన ఎక్కడి నుంచి వస్తాయి? చూడడానికి అర్థంగా ఉంది. వెయ్యేళ్ళు తపస్సు చేసిన నీలాంటి భార్య నాకు దొరకదు. నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అడుగు, ఆ శ్రీశైల స్వామి సాక్షిగా చెప్తున్నాను. ఒక్కసారి ఆఖరిసారిగా పాపను చూసి మరీ పోతాను. సిస్టర్, ఇంత రాత్రి వేళ మీకు శ్రమ కలిగించాను, క్షమించండి. మిస్టర్ వేణు, ఐ అండర్స్టాండ్ ది అర్జెన్సీ. థ్యాంక్ యూ సిస్టర్. గుడ్ నైట్ సిస్టర్. గుడ్ నైట్. God bless you. Thank you. దొరా, దూరంగా తొలగిపోతున్నాను. నా కోసం వెతికి ప్రయోజనం లేదు. మీకింక కనబడను. పద్మని పెళ్లి చేసుకోండి. ఇక మీకే చట్టమూ అడ్డురాదు. పాపంటే మీకెంత మమకారమో నాకు తెలుసు. మీరిచ్చిన బంగారు పంజరంతో రుణం నెట్టుతోనే తీరిపోయింది. పద్మ మీరు 10 కాలాల పాటు హాయిగా ఉండండి. పాపను చూసే అదృష్టం లేకపోయింది. మీద
శుభవార్త చెప్పావు నాయన. లేదు, పాపకు అబద్ధం చెప్పానమ్మా. తెలుగురా ఏడు కొండల వాడితయా నీళ్ళ సంగతి అయి ఉంటుంది. వదిన, నీళ్ళ వెళ్ళిన రోజు ముడుపు పెట్టాను వదిన. అవునక్కయ్య, ఆ ఆపద మొక్కల వాడి అనుగ్రహం ఎప్పుడూ మన మీదే. నీళ్ళ దగ్గర నుంచేనా నాయన? కాదమ్మా, రైల్వే ఆఫీస్ నుంచి. మొన్నేదో రైలు ప్రమాదం జరిగిందట. ఆ సందర్భంగా నన్ను వారి ఆఫీసర్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ మిస్టర్ వేణు. లేడీస్ కంపార్ట్మెంట్ పూర్తిగా ధ్వంసమైంది. గుర్తుపడడానికి వీలు లేకుండా అందులోని పాసింజర్లు చితికిపోయారు. ఆ కంపార్ట్మెంట్ లో దొరికే ఒక పెట్టి మీద మీ పేరు చూసి ఆ లగేజ్ ఎవరిదో మీకు తెలిసి ఉంటుందని మీకు ఈ శ్రమ కలిగింది. అదేనండి ఆ పెట్టె. ఆ మాయగారు దేవుడు నీళ్ళ బదులుగా నన్ను తీసుకెళ్ళాడు. అమ్మా నీళ్ళమ్మా, ఎక్కడ ఉన్నావు అమ్మా? నా గుండె చెరువైపోతుంది. అక్కయ్య, పోయి మన ఇంటి లక్ష్మి వెళ్ళిపోయింది. భగవంతుడా, ఈ ఘోరాన్ని చూడటానికి నన్ను బతికొచ్చా.